ప్రభుత్వ హాస్టళ్లలో కొత్త మెనూ అమలు కావడం లేదు. విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు సరిపోను నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. విద్యార్థులకు అందించే ఆహార పరిణామాన్ని తగ్గించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ధరలతో కొత్త మెనూ అమలు సాధ్యం కాదని వార్డెన్లు తేల్చి చెబుతున్నారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ సరిపోని నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు విద్యార్థులకు అందించే ఆహార పరిమాణాన్ని తగ్గించడం విమర్శల పాలు చేస్తున్నది. వాస్తవానికి కొత్త మెనూ అమలు కావాలంటే మార్కెట్ ధరలకు అనుగుణంగా రోజుకు ఒక్కో విద్యార్థికి ₹100 ఇవ్వడంతో పాటు హాస్టల్లో మౌలిక వసతులు, సిబ్బందిని సమకూర్చాల్సి ఉన్నది. కానీ నిధుల్ని విడుదల చేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. మరోవైపు కొత్త డైట్ మెనూ అమలు చేయడంలో సమస్యలు వస్తున్నాయని హాస్టల్ వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు వార్డెన్లు వినతి పత్రాలను అందిస్తూ తమకు ఎదురవుతున్న సమస్యలను విన్నవిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలతో నూతన మెనూ అమలు చేయడం సాధ్యం కాదని వార్డెన్లు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్త మెనూ ప్రకటించినా వాటి ధరలు విద్యార్థులకు ఎన్ని గ్రాములు అందించాలో మాత్రం ప్రకటించలేదు. ఒక్కో విద్యార్థికి ఎన్ని గ్రాముల చికెన్, మటన్ అందించాలో మెనూలో లేదు. అంతేగాక నూతన మెనూ ప్రకారం ప్రతిరోజు 6 నుంచి 7 రకాల కూరలు వడ్డించాలి. దీంతో పాటు ఉడకబెట్టిన కోడిగుడ్డు అందించాలి. ఇవన్నీ అమలు చేయాలంటే సాధ్యం కాదని వార్డెన్లు చెబుతున్నారు. మెనూ అమలుకు జిల్లా సంక్షేమాధికారులు ఒత్తిడి తేవడం భావ్యం కాదంటున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కనీసం రోజుకు ₹100 కేటాయిస్తేనే ప్రకటించిన మెనూ అమలు చేయడం సాధ్యమవుతుందంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇస్తేనే విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించే అవకాశం ఉంటుందంటున్నారు. కొత్త మెనూ అమలు చేయాలంటే ముందుగా ఆహార పదార్థాల ధరలు, ఒక్కో విద్యార్థికి ప్రతిరోజు ఆహారంలో అందించాల్సిన కూరలు, వాటి పరిమాణాన్ని ప్రకటించాలంటున్నారు వార్డెన్లు. అప్పుడే విద్యార్థుల సంఖ్యను బట్టి నూతన మెనూ అమలు చేయడం సాధ్యమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు 2015లో అప్పటి సీఎం మెస్ ఛార్జీలను 45% నుంచి 50%కి అదనంగా పెంచారు. పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు అదే అమలవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హాస్టళ్లలో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త మెనూ అమలుకు ప్రతి విద్యార్థికి రోజుకు ₹100 చొప్పున ఇస్తేనే సాధ్యమవుతుందని వార్డెన్లు చెబుతున్నారు. 2015కు ముందు ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులు 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ₹450 నుంచి ₹500 ఉండగా కాలేజీ విద్యార్థులకు ₹800 వరకు ఉండేది. ఆనాటి సీఎం కేసీఆర్ ప్రీమెట్రిక్ విద్యార్థులకు ₹950, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ₹1100 చొప్పున పెంచారు. కళాశాల విద్యార్థులకు ₹1500 చొప్పున ఇచ్చారు. దాంతో రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం, పప్పు, సాంబారు ఇస్తుండగా రాత్రి సమయంలో కూడా సన్నబియ్యంతో అన్నం, ఓ కూర, మజ్జిగతో పాటు వారంలో 5 రోజులు గుడ్డు, 2 సార్లు నాన్ వెజ్ అమలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 35 నుంచి 40% మెస్ ఛార్జీలు పెంచినా విద్యార్థులకు అందించే మెనూ మాత్రం 5-6 ఉండడంతో అమలు చేయలేని పరిస్థితి నెలకొన్నది. దాంతో హాస్టల్ వార్డెన్లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి విద్యార్థికి రోజుకు ₹100 చొప్పున ఇస్తేనే కొత్త మెనూ అమలు చేయడం సాధ్యమవుతుందని వార్డెన్లు చెబుతున్నారు.